వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు ఉదయం డిస్కషన్కి శ్రీ విజ్ఞాన్ గారు వచ్చారు. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఆ విషయాలు కానీ పలు విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, అట్లే బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్కు వెళ్తున్నారో వాళ్ళ గురించి, కడియం శ్రీహరి గారి విషయము, రకరకాల విషయాలని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడారు. వాటి మీద యాక్చువల్గా వారి ఉద్దేశం ఏంటి, వాటి మీద డిస్కషన్ చేయడానికి విజ్ఞాన్ గారు మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. విజ్ఞాన్ గారు, నిన్న మనం ఒక ఛానల్లో చూసాం, ఒక ప్రముఖ ప్రైవేట్ ఛానల్లో కేటీఆర్ ఇంటర్వ్యూ ఇస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద రేవంత్ రెడ్డి గురించి కానీ, బీజేపీ యొక్క విధానాలు ఎలా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి గురించి విషయాలు, చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా చూస్తే మనం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను నార్కోటిక్ కానీ ఎటువంటి వాటికైనా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ టెస్ట్ అయినా పెట్టుకోండి అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. దాన్ని బట్టి చూస్తే మామూలు జనాలు ఏమనుకుంటారంటే కేటీఆర్కి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు, ఇప్పటివరకు ఉన్నటువంటి ఊహాగానం అన్ని కూడా పటాపంచలయ్యే విధంగా వారు మాట్లాడారు. దాని మీద మీరేమంటారు, మీ కామెంట్ ఏంటి? ఈ ఇంటర్వ్యూ మొత్తం ఎలా సాగిందంటే, సింపుల్గా చెప్పాలంటే, అడిగే ఆయన కేటీఆర్ గారు ఇలా జరిగింది కదా, దీని గురించి యాక్చువల్గా ఉప్పల్ స్టేడియం ఎప్పుడు కట్టారండి ఆయన? కేటీఆర్ గారు అసలు ఏం జరిగిందంటే, ఇది గ్రహాంతరవాసులు ఉన్నారంటారా అంటే సంబంధం లేని ఆన్సర్లు, సంబంధం లేని విషయాలు ఏంటంటో తీసుకొచ్చి చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పు అని అడిగితే తీసుకెళ్లి మన్మోహన్ సింగ్ ఒక వీడియో చూపించాడు. అదేంటో దగ్గరికి వేయండి, క్లోజ్ చేయండి అని. తర్వాత ఏవో 4-5 చాట్లు మంచిగా తయారు చేయించి పట్టుకొచ్చి ఇట్లా చూపించాడు కెమెరాకి. అదో ప్రదర్శన. ఈయన బాబు నీ ప్రదర్శన అయితే నేను నిన్ను ఏదో అడగాలనుకుంటున్నాను, పాపం ఆయన కూడా అలాగే ఓపిక్గా ఉన్నాడు. తర్వాత ఈయన ప్రదర్శన అయిపోయింది, ఈ ప్రదర్శించడం. నెక్స్ట్ ఇప్పుడు చెప్పు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే గతంలో వాళ్ళు చేశారు, తర్వాత కాంగ్రెస్ చేస్తుంది, అందుకే మధ్యలో 10 ఏళ్ళు మీరు చేశారు అంతేనా అంటే, అంటే అట్లా కాదు ఇది అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను టెస్ట్కి రెడీ, నార్కోటిక్ టెస్ట్కి రెడీ, నన్ను లై డిటెక్టర్ పెట్టి ఇక్కడ పొడిచి నన్ను అడగండి నేను చెప్తానన్నావు. నువ్వు స్వతహాగా చేయలేదేమో, నువ్వు చేయించి ఉండొచ్చు కదా, రైట్? నెక్స్ట్ సరే, నీ సంగతి వదిలే, నిన్ను పక్కన పెట్టేద్దాం కాసేపు. మా నాన్న రెడీ, ఫోన్ ట్యాపింగ్ మా నాన్న చేయలేదు అని ధైర్యంగా నువ్వు ఎందుకు చెప్పట్లా? నెక్స్ట్ మా చెల్లి రెడీ లై డిటెక్టర్ కి, లిక్కర్ స్కామ్ లో మాకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు చెప్పట్లా? ఎంతసేపు ఇప్పుడు ఏమన్నాడంటే, యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఈ పథకాలు పెట్టాడండి, 100 రోజుల్లో నెరవేరుస్తామన్నాడు. ఈ పథకాల గురించి 100 రోజులు అయిపోయి ఇప్పుడు 120 రోజులు అవుతుంది. జనాలు వచ్చి క్వశ్చన్ చేసి అదేదయ్యా ఇదేదయ్యా అని అడుగుతారు. అది అడగకుండా ఉండడానికి డైవర్షన్ డ్రామా లాగా ఫోన్ ట్యాపింగ్ కి తిప్పాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒకటి అన్నాడు. కరెక్టే. నువ్వు చేసే డైవర్షన్ ఏంటో తెలుసా? నేను టెస్ట్ రెడీ అని మీ నాన్న మీదకి, కవిత మీద నుంచి నీ వైపు డైవర్ట్ చేసుకుంటున్నావు. అంటే అంతే తప్ప మా నాన్న చేయలేదని నువ్వు చెప్పట్ల ధైర్యంగా. వీళ్ళు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో వస్తే, ఎప్పుడైతే ఈ దొంగలందరూ దొరికారో, ఏది మన కవిత అరెస్ట్ దగ్గర నుంచి ఈ రీసెంట్ పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఎప్పుడైతే వీళ్ళందరూ దొరికారో, ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే బాగోదు, ఏం చేద్దాం అని చెప్పి గబుక్కుని నల్గొండ ఇల్లు ఏదో ఒక పనికి మన సపోర్ట్ పెట్టారు. అక్కడ సంచలన ప్రెస్ మీట్ అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలా. ఆ తర్వాత అది వర్కౌట్ అవ్వాల. నెక్స్ట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మంత్రి అట్లా అనింది, తాట తీస్తాం, ఊరి తీస్తాం, పాత్ర వేస్తాం అన్నాడు. అయినా బయట మార్పు జరగల. అందరు మీరే దొంగలు అంటున్నారు. అంటే వీళ్ళ మైలేజ్ రావట్లా. ఎంత అరిసినా మైలేజ్ అంతా ఫోన్ ట్యాపింగ్ మీదే ఉంది, లిక్కర్ స్కామ్ మీదే ఉంది. వీళ్ళు ఎంత మొరిగినా మైలేజ్ రావట్లా, నెగిటివిటీ పోకుండా అట్లే ఉంది. కోసం తండ్రో చోట కొడుకో చోట కాదండి, మీరిద్దరు కలిసి ఒకసారి పెట్టండి సభ చూద్దామని ఒక సలహా ఇచ్చుంటాడు ఎవడో. ఇద్దరు కలిసి సిరిసిల్లలో కూర్చున్నాడు. ఈయనేమో నేను మేడిగడ్డ బ్యారేజ్కి అందరినీ తొక్కుకుంటూ వెళ్తా అన్నాడు. అవునా? నెక్స్ట్ మళ్ళీ ఈయన సభలో కొంచెం సైలెంట్గా ఉన్నట్లే, ఆయన కూడా అరిశాడు. అప్పటికీ మైలేజ్ రాలా. ఎందుకంటే జనాలందరూ, బాబు నీ మేడిగడ్డ గురించి అడగట్లా మేమేమి, మీ కూతురు గురించి ఒక స్పందించు, నీ స్పందన చూద్దాం అనుకుంటున్నా, నువ్వు ఎలా స్పందిస్తావో అని.
ఆయన అసలు అక్కడ ఆ టాపిక్కే తీలా. నెక్స్ట్ అంటే ఏదో చేద్దాం అనుకున్నప్పుడల్లా మైలేజ్ రాలా. చూశాడు అయినా సరే రోజు వీళ్ళ ఆగడాలన్నీ తెలిసిపోతున్నాయి జనాలకి. ఒక్కొక్కరికి బయటకు వస్తున్నారు. మొన్న చెన్నుపాటి వేణుమాధవ్ వచ్చినట్టు, నిన్న మళ్ళీ భవ్య సిమెంట్స్ ఆయనకు సంబంధించి 250 కోట్లు ల్యాండ్ దొబ్బారండి. ఎలా చెప్పనా, భవ్య సిమెంట్ ఆయన అదేంటి శేర్లింగంపల్లి నుంచి టీడీపీగా నిలబడ్డాడు. నిలబడి వీళ్ళకి అపోజిషన్ గా ఉన్నాడు. వీళ్ళంటే ఆయనకు పడట్లా. ఆ తర్వాత ఏదో ఆయన కర్మగాలి, ఆయన ఓడిపోయాడు, వీళ్ళు అక్కడ గెలిచారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఫోన్ ట్యాపింగ్లు అన్ని చేసేసి భవ్య సిమెంట్స్ ఆయన కొన్ని సినిమాలు కూడా తీశాడు. అండ్ ఆయన అక్రమంగా సంపాదించాడంటే ఎవరు నమ్మడు. ఎందుకంటే ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి. 4 సినిమాలు హిట్ అయ్యాయి. గోపిచంద్ తో తీశాడు, ఉన్నాయి, నిలబడ్డాడు. అంటే సొంతంగా వ్యాపారం చేసి పైకి వచ్చిన ఆయన అస్సలు లేనోడైతే కాదు. అవునా? అంటే ఆ తర్వాత అక్కడ ఒక ల్యాండ్ కొన్నాడు. వీళ్ళు ఏం చేశారు, జూపల్లి అనే ఆయనతో మామూలు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టి మీకు డబుల్ చేస్తా, ట్రిపుల్ చేస్తా, అదేదో సినిమాలో నదిలో ఉంగరం వేసి డబుల్ అయితే చూడు, అట్లా చెప్పాడండి మాకు. ఆ మాటలు నమ్మి మేము డబ్బులన్నీ ఇచ్చాము అని చెప్పి ఆయన కేసు పెట్టాడు. అయితే ఆయనకు అర్థమైంది, భవ్య సిమెంట్స్ అధినేతకి అర్థమయ్యి వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, నా మొత్తం వ్యవస్థ అంతా నన్ను పట్టుకొని ఏదో చేస్తారు, అధికారంలో ఉన్నారు, ఏమైనా చేయొచ్చు వాళ్ళు. పరారీలో ఉన్నాడు. అప్పుడు పరారీ అయ్యి తర్వాత మెల్లిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. అప్పుడు ఆయన కొడుకుని కోడల్ని వీళ్ళు అరెస్ట్ చేశారు, చాలా హింస పెట్టారు. ఆయన దగ్గర ఉన్న ల్యాండ్ అంతా లాక్కొని విడిచిపెట్టారు. అది నిన్న బయటకు వచ్చింది. మొన్న ఆయనది 250 కోట్లు, ఏది డాక్టర్ ఎన్ఆర్ఐ ఇది. ఇవాళేమో ఇది, నిన్నేమో ఇది, రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి బయటకు వస్తా ఉన్నాయి. అన్ని బయటకు వస్తా ఉంటే ఈయన ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి మైలేజ్ రావట్లా. మైలేజ్ రాకపోయేసరికి ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు. టైంకి మళ్ళీ కేసు ఎలా తిరిగిందంటే కవితను మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసి, అంటే ఆమెమో నేను శుద్ధపూసని, నాకేమీ తెలియదు, అన్యాయం, అక్రమం, నేను బాధితురాలిని అని 4 పేజీలు లేఖ రాసిన తర్వాత సిబిఐ రంగంలో దిగి అరెస్ట్ చేసింది అంటే ఖచ్చితంగా కవిత ఏదో చేసిందని చెప్పి మళ్ళీ అందరికి నమ్మకం వచ్చింది. కేసీఆర్ అయినా మాట్లాడట్లేదు, సిబిఐ అరెస్ట్ చేసినా మాట్లాడట్లేదు కూతురు గురించి. నిజమేనేమో అని అన్నారు అందరూ. ఈయనకి ఏం చేయాలో ఆలోచించుకొని నిన్నంతా ఆలోచించి సోషల్ మీడియాలో కూర్చున్నాడు. అట్లా బ్రౌజ్ చేస్తా జీవితంలో ఎన్నో అడ్డుపోట్లు ఎదురైనా మనం అని పల్లిగిలి ఇచ్చి ఉండాలి అని చెప్పాడు. దానికి సమంత ఇంకో దండంలో నాయన అని చెప్పి ఏదో పెట్టింది. అది కొంచెం వైరల్ అయింది. అయ్యో రామ, నేను నీతి వాక్యాలు చెప్పినా జనాలు చూడట్లేదు, నేను మాట్లాడినా పట్టించుకోవట్లేదు, మా నాన్న మాట్లాడినా పట్టించుకోవట్లేదు, మాకు అసలు మైలేజ్ రావట్లేదు, నెత్తి నోరు బాదుకొని ఏం చేయాలో అర్థం కాక ఆనందం తట్టుకోలేక TV9 స్టూడియోకి వెళ్ళాడు. మనమే వెళ్ళి అప్పుడెప్పుడో సుమ చేత ఒక భజన ఇంటర్వ్యూ చేయించుకున్నాడు కదా, అలా ఒక ఇంటర్వ్యూ చేయించుకుంటే అన్ని చెప్పేసేయచ్చు యథేచ్ఛగా హాయిగా అమ్మయ్య అన్నారు. అది కూడా ఐడియా ఎందుకు వచ్చిందో తెలుసా, నేషనల్ టీవీ ఒకటి మొన్న మాధవిలతను పిలిచింది ఇంటర్వ్యూ చేసి, మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు దాంట్లో ఇంటర్వ్యూ చేయడానికి. ఓకే, అందరూ ఈ మధ్య ఇంటర్వ్యూలు బాగా చూస్తున్నట్టున్నారు, యూట్యూబ్ ఛానల్ కూడా దాని మీదే పడ్డాయి. నేను కూడా ఒక మంచి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి నాకేం తెలీదు నేను దీనికి రెడీ దానికి రెడీ అని చెప్పుకుంటే ఏమైనా మైలేజ్ వస్తుందేమో అని చెప్పి నిన్న ఒక ప్రముఖ ఛానల్కి వెళ్ళి కూర్చున్నాడు. సరే వచ్చావు, కూర్చున్నావు. నువ్వు వచ్చింది ఎందుకు? అపవాదులు అపోహలు దులిపేసుకోవడానికి వచ్చావు అక్కడికి. పోనీ నువ్వు దులుపుకున్నావా? దులుపుకోలా. నేను రెడీ అంటున్నావు అంతే. అంటే నేను ఇప్పుడు నువ్వు అంటే పలానా ఫోన్ చేసావంట కదా, నేను నా చేతులతో ఫోన్ ఇలా తీసి ఇలా నొక్కి అయితే చేయలేదు అనేది నువ్వు చెప్తున్నావు. నువ్వు చేయించావా లేదా చెప్పట్లా. ఇప్పుడు నీకు లై డిటెక్టర్ రెడీ, కరెక్టే, పెట్టావు, నో చేయలేదు అని వస్తుంది. చూసావా నేను నిజం చెప్పా, కరెక్టే కదా, నాకు సంబంధం లేదు కదా. నీ బొందా, నీకెందుకు సంబంధం లేదు, నువ్వు చేయించావు, మరి అది చెప్పవే. లై డిటెక్టర్ అది కూడా అడుగుతారుగా, నీకు సంబంధం ఉందా అంటే అవి కూడా బయటకు వస్తాయిగా, అది కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఏం పని చేయవండి వీళ్ళు అనుకుంటా. ఇంకోటి చెప్పండి, లై డిటెక్టర్ది ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ చాలా తెలివిగా లై డిటెక్టర్ అన్నాడు. లై డిటెక్టర్ నా మీద నేను పని చేయొద్దు అంటే పని చేయదండి. నేను నా మెడిటేషన్ లో నేనుండి, నా ధ్యానంలో నేనుండి, నా మైండ్ నా కంట్రోల్లో ఉంటే నాకు నేను నిజంగా
హత్య చేసినా సరే లై డిటెక్టర్ ఇక్కడే చెప్తా, ఇట్లా పొడుస్తా నేను, అందరికి రుజువు ఉంటది. నాకు లై డిటెక్టర్ పెడితే నేను నో అని చెప్పిస్తా. ఎస్, ఓకే, మన కంట్రోల్లో ఉంటది అది. ఓకే, ఆ విద్యలు కూడా ఈయన బాగా వంట పట్టించుకున్నాడు. అంటే ఇన్నలో 120 రోజులు ఖాళీగా ఉన్నాడు కదా, మేబీ విపసనకో ఎక్కడికో పోయి ఈ విద్యలు ఏమైనా నేర్చుకొని ఉండొచ్చు, వీళ్ళకి బాగా తెలుసు. కాదు, ఇప్పుడు దీంట్లో నేను గమనించింది ఏంటంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గత 4-5 దశాబ్దాలుగా జరుగుతున్నది, కొత్త విషయం కాదు అన్నట్టుగా చెప్పారు. మేము చేసామన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దిగ్విజయ్ సింగ్ మీద, కాంగ్రెస్ నేతల మీద, శరద్ పవార్ మీద ముఖ్యంగా, ఎప్పుడైతే శరద్ పవార్ బయటికి పోయే అవకాశాలు అనుకుంటాడో ఆ టైంలో వాళ్ళ మీద అట్లా చాలా మంది మీద చేశారు. ఇది కొత్త ఏం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడొద్దా. ఇప్పుడు ప్రజెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఎవరైతే పొంగులేటి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ నువ్వు చేయలేదా, ఇక్కడ కూర్చో నీకు లై డిటెక్టర్ పెడతా అంటే నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను. ఇప్పుడు ఆయన చేశాడా లేదా తర్వాత సంగతి అంటారు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ అధికారంలో ఉన్నారు. అండ్ ఏదో అది తప్పో రైటో వాళ్ళు చేశారో లేదో రుజువు అయితే తప్ప మనం మాట్లాడలేము. ఈయన ఇంకొకటి ఏం పెట్టాడంటే ఎలిగేషన్, అంటే మంచి పాయింట్ అవుట్ దొరికింది నాకు. ఇక్కడ కిషన్ రెడ్డి కూర్చోపెట్టు, ఇక్కడ రేవంత్ కూర్చోపెట్టు, ఇక్కడ నన్ను కూర్చోపెట్టు, ముగ్గురికి పొడువు, ఎవరు ఎస్ అంటారు ఎవరు నో అంటారు నీ మిషన్ చెప్తుంది అని అన్నాడు. వీళ్ళు ముగ్గురు కూర్చోబెట్టే అయ్యే పని అది కాదు కాబట్టి కనీసం 5 ఏళ్ళన్నా పట్టదు. అవునా, ఇలా మారదు. అంటే నువ్వు ఈ వ్యాఖ్యలు చేస్తే జనాలు నిన్ను నమ్మాలి. చూడరా ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఆయనకు నిజంగా పాపం సంబంధం లేదు, అనవసరంగా ఇరికిచ్చారు బిడ్డని పాపం అనుకోవాలి జనాలు. ఆ అనుకోవాలని ఇలా చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కూడా, మీరు నిజంగా తప్పు జరుగుంటే కోట్ల కేసేయండి, కోట్ల కేసేయండి. నువ్వు అంటే కోర్టు అని ఎందుకు అంటున్నాడో తెలుసా, కోర్టులో కేసేస్తే అది తేలడానికి మళ్ళీ ప్రభుత్వం మారే టైం పడుతుంది ఈజీగా. అవునా, ఆ కేసు కానీ కేసేసాడు అని ఒక వార్త ఉంటది, అది వీళ్ళ ధైర్యం. సింపతి గెయిన్ చేయడం. కానీ మళ్ళీ మొన్న కూడా పరువు నష్టం దావా చేస్తున్నావు వీళ్ళందరి మీద, నేను వీళ్ళ మీద అన్నావు. నువ్వు పరువు నష్టం దావా కోర్టులో వేస్తావు, అది ఎప్పుడుకో ట్రయల్కి వస్తుంది, ఎప్పటికో నిరూపితం అవుతుంది. ఈ లోపు 2-3 ప్రభుత్వాలు మారుతాయి. అన్ని ఊరుకున్నావు కదా జస్ట్. కానీ నీకు ఇక్కడ ఆ మాట లబ్ధి పొందడానికి, ఆ మాయ చేయడానికి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కడియం శ్రీహరి గారి గురించి కూడా ప్రస్తావన చేశాను. అవును, కడియం శ్రీహరి వాళ్ళ డాటర్ భవ్య, తన పేరు కడియం, వాళ్ళిద్దరు కూడా నన్ను అడిగి కేసీఆర్ గారితో కలవాలి, ప్రత్యేకంగా కలవాలి, అమ్మాయి ఆశీస్సులు తీసుకుంటుంది అని అడిగితే అన్ని ఫిక్స్ చేస్తే లంచ్కి వచ్చారు, లంచ్ చేశారు, ఆశీర్వాదం తీసుకున్నారు. వెళ్ళి అదే రోజు మధ్యాహ్నం మా ఇంట్లో మా దగ్గర లంచ్ చేసి ఈవినింగ్ కల్లా పార్టీ మారారు. ఏంటి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని అంటే దాన్ని బట్టి ఏమేమి వస్తుంది. నాకు ఎంపీ టికెట్ కావాలి, నా కూతురికి కూడా అదేదో కావాలి, నాకు ఇది కావాలి, నా కూతురికి ఇది కావాలి అని వీళ్ళని అడిగారు. ఫోన్ చేసి సార్ నాకు ఇది కావాలి, నా కూతురికి ఇది కావాలని అడిగిన వెంటనే అవునా తీసేసుకోండి నేను అనలా, ఆలోచించి చెప్తాం. అయినా నీకుంటే ఓకే, నీ కూతురికి ఎందుకు, నీ కూతురికి ఇస్తా, నీకెందుకు, అదెందుకు ఇదెందుకు అని కొన్ని మాటలు అవుతాయి కామన్. ఎందుకంటే 2 మీకే ఇస్తే మిగతా వాళ్ళు కొంతమంది ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళని సమర్థించడం కొంచెం కష్టమని వీళ్ళు ఏదో రకంగా వ్యవహారాన్ని చక్కదిద్దాలనుకుంటారు. ఆయన అలిగి ఉంటాడు, నేను పోతా అని అంటే సర్లే ఇస్తున్నా తీసుకో, నీకు ఇస్తున్నా, నీ కూతురికి ఇస్తున్నా తీసుకో అనేసి అంటే మొత్తానికి ఏదోలే ఇచ్చాడు కదా, ఓసారి వెళ్ళి కనబడొద్దాం, కేటీఆర్ మీ నాన్నని రెడీ చేసి పెట్టు, చక్కగా కూర్చోపెట్టు, నేను నా కూతురు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటామంటే రండి లంచ్కి అని చెప్పి పిలిచారు. ఆ లంచ్కి అయిన తర్వాత సాయంత్రానికి నువ్వు కాంగ్రెస్లో చేరావు. ఇది మోసం కాదా అని ఆయన అంటాడు. నేను నీ పార్టీకి వచ్చి తెల్లారి నుంచి నేను నీతో మాట్లాడట్లేదు, దాని అర్థం ఏంటి? పార్టీలో ఏదో జరుగుతుంటది అంతే కదా. అవును, నాకు ఇష్టం లేదు నేను రానుగా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. సో ఇచ్చావులే తొక్కలో సీటు, నీకు ఇవ్వడమే పెద్ద గొప్ప అన్న, నువ్వు ఎంత చీప్గా చూసుంటావో, నీకేదో కుక్క బిస్కెట్లు పడేసినట్టు చూసుంటావో, ఆయన ఏ విధంగా నువ్వు ట్రీట్ చేస్తుంటావో, అంతే కదా. నీ ట్రీట్మెంట్ నచ్చక కారు ఎక్కిన వెంటనే ఇద్దరు ఆలోచించుకొని తండ్రి కారు దిగాడు, వాళ్ళ కారుకి వీళ్ళ కారు దిగేసాడు, సరిపోయింది. కారు గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈయన ఏమన్నాడంటే నీ పార్టీలో నుంచి అందరు వెళ్ళిపోతున్నారు కదా, నీకు ఏంటంటే మాకు ఇప్పటికే కారు ఓవర్లోడ్ అయిందండి, చాలా మంది మేము పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ నుంచో మొత్తం వేరే గ్రహాల నుంచి కూడా వచ్చి మా పార్టీలో చేరారు అందరూ,
మరి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా మాకు. పోతున్నా కొని ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయింది, మేము ఇక్కడ నుంచి వలసలను తీసుకోము. అందుకే మీకు నిదర్శనం ఏంటంటే వరంగల్లో 24 ఏళ్ల నుంచి మా పార్టీకి సేవ చేసే ఒక ఆయన్ని, మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్, ఆయనకి నేను సీట్ ఇస్తున్నాను. అది కేసీఆర్ ఆలోచించింది. ఇక మీద అందరిని అలాగే ఇస్తాము. ఎవరైనా బయట నుంచి వచ్చి మీ పార్టీలో చేరుతాం, మాకు ఆ సీట్ ఇవ్వండి ఈ సీట్ ఇవ్వండి అంటే మేము ఇక మీదట ఎవరిని రానివ్వము అని అన్నాడు. ఈ అందరు చెప్పే కాకమ్మ కబుర్లే, కాకరకాయ కబుర్లే, ఎందుకు రామనీరు, హ్యాపీగా రాణిస్తారు. అండ్ నెక్స్ట్ ఆయన అన్నాడు, ఆయన ఇంతమంది వెళ్ళిపోయారు కదా, ఎంతమంది అండి పోయింది, ఆయన పోయాడు ఈయన పోయాడు ఇంతే కదా, ఇంకా ఉన్నారు చాలా మంది. అండ్ నెక్స్ట్ 39 స్థానాల్లో మేము గెలిచామంటే మాకెంత ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో 14 స్థానాల్లో 6,000 కంటే తక్కువ మెజార్టీతోనే మా వాళ్ళందరూ ఓడిపోయారు. ఒకవేళ కొంచెం అందులో 7 స్థానాలు మాకు వచ్చినా ఈ రోజు మేము ఇంకోలాగా ఉండేవాళ్ళం, అది మేము చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని ఏదో చెప్పుకొచ్చాడు. అంటే అండ్ మొత్తం ఆ ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత ఈయన అర్థమైంది ఏంటంటే జస్ట్ ఆయన అపవాదులు అపోహలు దులుపుకోవడానికే వచ్చాడు, కానీ ఈయన దుమ్ము దులుపు వదిలిపెట్టారు. ఓకే, ఇంకోటి ప్రధాన అంశం, చాలా చర్చకు దారితీసే అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు. ఇది ఒక హైలైట్ న్యూస్ అయిపోయింది. ఈయన చెప్పాడు అది. అంటే ఇప్పుడు ఈయన ఇంకో డైవర్షన్ ఆయన మీద ఏమన్నాడు, ఆ సెంట్రల్లో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ ఖండించాడు. ఈయనేమో కవిత స్కామ్ కవిత 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 అని ఈయన అంటున్నాడు. అంటే ఆయన అన్నాడు ఆ రోజు నెక్స్ట్ డే కవిత అరెస్ట్ నెక్స్ట్ డే ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఎప్పుడైనా సరే ముందు మోడీ వస్తాడు, తర్వాత ఈడీ వస్తుంది, నిన్నేంటో మరి ఈడీ మోడీ కలిసే వచ్చిండ్రు అన్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. సో లిక్కర్ స్కామ్ కి రాహుల్ గాంధీ వ్యతిరేకము, ఈయన పాజిటివ్. గుజరాత్ డెవలప్మెంట్ కి రాహుల్ గాంధీ వ్యతిరేకము, ఈయన పాజిటివ్. ఇంకేదో అంశంలో రాహుల్ గాంధీ నెగిటివ్, ఈయన పాజిటివ్. అంటే ఈయన మోడీ చేసే ప్రతి చర్యని ఈయన పొగుడుతున్నాడు. మొన్న కూడా మోడీని పెద్దన్న అన్నాడు. ప్రధానమంత్రి వస్తే మేము కలవకూడదా, ప్రధానమంత్రి ఇండియా పెద్ద అని ఏదో మాట గౌరవప్రదంగా అన్నాడు. ఈయన మోడీని అందలానికి ఎక్కేస్తున్నాడు. సో నేను చెప్పేది నిజమే, చూడండి 5 ఏళ్ళు ఈయన కాంగ్రెస్ లోనే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు మీరందరూ సర్దేసుకోండి తట్టా బుట్ట అన్నట్టుగా ఒక డైవర్షన్ చేశాడు. అంటే ఇది వీడిని జనాలందరూ ఏమనుకోవాలి, అమ్మ మా ముఖ్యమంత్రి పార్టీ మారిపోతాడంట, మోడీ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంకా మాకు ఎందుకు అని చెప్పి ప్రభుత్వం కూలిపోవాలి, లోపల అంతర్యుద్ధం జరగాలి, ఒకరు జుట్టు ఒకరు పీక్కొని కొట్టుకోవాలి, ఆ గాంధీ భవన్ మొత్తం రచ్చరచ్చ అవ్వాలి. ఇది ఈయన ప్లాన్ అంతే. అంత మించి అక్కడ అయ్యేదేం లేదు. నిజంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ లో ఎప్పుడూ జరగని కూడా ఒక వింత జరిగిందండి. వాళ్ళ చరిత్రలో ఇప్పటిదాకా జరగల. అప్పటికి కాంగ్రెసే ఈయనని ఫోన్ ట్యాపింగ్ ఓటుకు నోటు కేసులో ఈయన మీద దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ కూడా గట్టిగా అనింది. ఈయన కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గతంలో చాలా మాట్లాడాడు వేరే పార్టీలో ఉన్నప్పుడు. అవన్నీ చూసావు. అలాంటి ఆయన అనుకోకుండా పార్టీలోకి రావడం, ముఖ్యమంత్రి అవ్వడం. అండ్ నిన్న కోమటిరెడ్డి ఏమన్నాడు, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు అన్నాడా. అయితే ఇక్కడ ఏం జరిగింది, నిజంగా రేవంత్ రెడ్డి కృషిని మెచ్చుకోండి. 11 మంది కూడా లేని పార్టీ అండి, 11 మంది కూడా లేరు. అలాంటిది వచ్చి ఒకరొకరు అందరినీ కలిపి ఆ సీనియర్లందరినీ కూడా కన్విన్స్ చేసి, అక్కడ ఢిల్లీలో వాళ్ళని కన్విన్స్ చేసి అధికారాన్ని పెట్టుకొని ర్యాలీలు చేసి ఇది చేసి సీఎం నేనే అవ్వాలని నాకు కోరిక లేదు, కావాలంటే సీతక్క ఉండొచ్చు, కోమట ఎవరున్నా నాకు ప్రాబ్లం లేదు, అధికారం ఏం చెప్తే చేస్తామని ఆయనని పార్టీ నిలబెట్టి వెంటనే లాస్ట్ 1 year బ్యాక్ కూడా కాంగ్రెస్ అంటే ఏమో లేదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని మంత్స్ లో అసలు ప్రతి ఒక్కరు ఏంటంటే మన స్టేట్ లో కాంగ్రెస్ పని అయిపోయింది. ఆల్టర్నేట్ సెకండ్ వచ్చేసి బీజేపీ అనేటువంటి అంత స్థాయికి వచ్చింది. బీజేపీ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ లేదు. లేదు. అట్లా ఉన్నప్పుడు విత్ ఇన్ మంత్స్ లో అసలు ఇంత తీసుకురావడం ఎంత గ్రేట్. అండ్ 6 నెలల్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం ఇంకెంత గ్రేట్. అసలు వీళ్ళని కన్విన్స్ చేయడానికే జీవితకాలం సరిపోతుంది. అలాంటిది 6 నెలల్లో వీళ్ళని కన్విన్స్ చేయడం, జనాల్ని కన్విన్స్ చేయడం, ప్రజల్లోకి వెళ్ళడం, ఢిల్లీని కన్విన్స్ చేయడం, టక 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 అంటే ఒక బాగా నైపుణ్యం గల మార్కెటింగ్ మేనేజర్ ఎంత బాగా సేల్స్ చేస్తాడో అంత నీట్ గా క్లీన్ స్వీప్ చేశాడు. మెచ్చుకోవచ్చు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, తప్పేం లేదు, ఏం తప్పలేదు. ఆయన ఏ పార్టీ నుంచి వస్తే నీకెందుకు, ఏం చేసి నీకెందుకు. ఇప్పుడు
మీ ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి అందరినీ కన్విన్స్ చేసి కుటుంబ పెత్తనం ఆయన తీసుకున్నాడు. అవును. మీ ఊరికి వచ్చి మీ ఊరు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి 6 నెలలు అయింది మీ ఊర్లో అద్దెకి తీసుకున్నాడు, ఒక రూమ్ అద్దెకి తీసుకొని వచ్చాడు మీ ఊర్లో. మీ ఊరు ఎప్పటి నుంచో 300 ఏళ్ల చరిత్ర గల ఊరు, అందరినీ కన్విన్స్ చేసి ఊరికి సర్పంచ్ అయితే ఎట్లా ఉంటదండి? అవును. ఆ రేంజ్ లో గెలిచాడు. Correct. మరి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, తప్పు లేదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు అంతే, అంత మించి ఇంకేం. అంటే కొంతమంది జనాలు నమ్మడానికి ఏంటంటే రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ లో ఉన్నారని అదొకటి ఉంది కదా. సో దానివల్ల కూడా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి అనేది ఒక ఇది. దాని మీద అట్లా ఇంకోటి ఏంటంటే ఆయన పెయింటర్ వచ్చాడండి, పెయింటింగ్ కాంట్రాక్ట్లు బిల్డింగ్లకి, తర్వాత పెయింటింగ్ కాంట్రాక్ట్లు తీసుకొని ఆ ఫ్లాట్లను కూడా అమ్మే తెలివితేటలు, అలా రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి పైకి వెళ్ళి ఈ స్థాయి నుంచి వచ్చాడు. అప్రిషియేట్ చేయాల్సిందే, తప్పేం లేదు. వీళ్ళు నేను గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అబద్ధం చెప్పి గెలిచాడు. చేసావా? చేయలా. అండ్ మళ్ళీ దళితుడు అంటే గుర్తొచ్చింది, ఈయన మళ్ళీ వీళ్ళ ప్యాకేజీల గురించి చెప్పారు. అంటే మేము ప్రవేశపెట్టిన పథకాల గురించి. దళిత బంధు ఎంత ఇదండి, దేశంకే తలమానికం లాంటిదని చెప్పుకొచ్చాడు. దళిత బంధు లాంటి అసలు అంత నీచమైన పథకం ఇప్పటివరకు ఎవడూ పెట్టాల. అంటే అది ఇవ్వకూడదని కాదు, 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత బిజినెస్ పెట్టించి ఏదో ఒక మంచి ప్రణాళిక ఉంది. ఏం చేశారంటే వీళ్ళు ఆ లోకల్ ఎమ్మెల్యేలకి అప్పచెప్పి ఆ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ దాని మీద లబ్ధి పొందారు అమ్ముకొని. ఒక్కడికన్నా వచ్చింది దళిత బంధు? రాలా. నెక్స్ట్ మళ్ళీ రైతు బంధు గురించి గొప్పలు చెప్పారు. రైతు బంధు ఏంటి? రైతుకి ఇవ్వాలి, 2 ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వు, 200 ఉన్న ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇస్తావా? వాడు కూడా రైతేనా నీకు 200 ఎకరాలు ఉంటే? కాదు. దెన్ అప్పుడు వాళ్ళు ఎంత లబ్ధి పొందారు? ఇదే కదా జనాల్లో నెగిటివిటీ. మరి అండ్ మీ నెగిటివ్ అంటే ఉన్నాయండి 1-2 నెగిటివ్లు అంతే, మేమేం చేయలేదు. ఏమున్నాయంటే ఇది 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 అని చెప్పి ఇన్ని చెప్పాడు. మరి అవన్నీ నెగిటివ్లు ఇంతే అంట, అందుకే జనాలు ఓటేయలేదు. పనికి మాలిన ఇంటర్వ్యూ అంటే ఇది ఒకటేనండి. నిజంగా ఆయన ఏదో దులుపుకుందామని వచ్చాడు, ఏమీ దులుపుకోవాలి. టోటల్ గా మనం చూసినటువంటి ఇంటర్వ్యూలో మనం దాన్ని చూసి ఏ విధంగా దాన్ని మనం చూడొచ్చు? చెప్పా కదా, జస్ట్ ఏంటంటే ఏదో డైవర్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈయన వచ్చిన మెయిన్ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చింది మనకు అర్థమైంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి మలుద్దామన్న మెయిన్ ఎజెండాతో వచ్చాడు. ఓకే, సక్సెస్ అవ్వాల. అంటే ఆయన అంత గట్టిగా చెప్పాలా, అడిగి ఆయన కూడా పట్టించుకోవాలి అంతకన్నా ఏం మాట్లాడతాను అని. నెక్స్ట్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీకి జంప్ అవుతాడని జనాల్లో గట్టిగా తీసుకెళ్దాం అనుకున్నాడు. ఈ 2 వ్యవహారాలు, రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఫోన్ ట్యాప్ చేశాడు, రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్తాడన్న మెయిన్ ఎజెండాని గట్టిగా జనాలకు తీసుకెళ్దామని వచ్చాడు. మూడోది నేను టెస్ట్లకు రెడీ అని నేను ఇది అని చెప్పుకోవడానికి వచ్చాడు. ఇంకోటి పేలల కడిగిన ముత్యం, దాని గురించి చెప్పండి. కడిగిన ముత్యం ఆల్రెడీ మధ్యంలో కడిగిన ముత్యంలా కవిత మెరుస్తుంది, తల 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 తల. ఈయన కూడా అన్నాడు నాకు ఇది చేస్తే నేను కడిగిన ముత్యం లాగా బయటకు. ఈ కడిగిన ముత్యం అనే పదం వీళ్ళకి ఏమైనా ఊత పదమేమో, వీళ్ళ తండ్రి వాడడం నేను ఎప్పుడు వినలే కానీ రీసెంట్ డేస్ లో కూతురు వాడింది, కొడుకు వాడాడు, రేపు ఆయన కూడా వాడతాడేమో చూద్దాం. ఓకే అండి. ఓకే, ఇదండి నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి కేటీఆర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు దాంట్లో మాట్లాడిన మాటలు, దాని గురించిన డిస్కషన్ జరిగింది. సో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.